హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఫిబ్రవరి నెల అంటే మాకు చాలా స్పెషల్ అని చెప్పాను కదా, ఎందుకంటే అది మ్యారేజ్ డే ఫిబ్రవరి నెలలోనే, ఇంకా మా అబ్బాయి బర్త్డే కూడా ఫిబ్రవరి నెలలోనే. అందుకోసమని అనేసి ఇంక మా అబ్బాయి బర్త్డే దగ్గరికి వస్తుంది, ఇంకా వాడికి బట్టలు అవి తీయాలి కదా, అందుకోసమని మేమైతే షాపింగ్కి వెళ్దామని అనుకున్నాము. ఇంకా నేనైతే తొందరగా యోగా నుంచి వచ్చేసి ఇంకా ఒక పక్క రైసు, ఇంకో పక్క రాగి జావ అయితే చేసాను. డైలీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది మార్నింగ్ రొటీన్ అనమాట. కొంచెం చేంజెస్ అయితే అవుతాయి. ఈరోజు అయితే ఇంక నేను ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకా రాగి జావ అయితే చేసేసుకున్నాను. రైస్ అనేది మేము ఎప్పుడు ఇలానే వండుతా, వాష్ చేసి అదే గింజ అనేది తీసేస్తాను. అత్తేస్తారు అంటారు కదా, అలా అయితే అస్సలు తినము. అసలు మా వారికి అయితే తినరు కూడా, అంత అతనికి ఇష్టం ఉండదు అనమాట. ఇంకా ఎప్పుడైనా నేను ఇలానే చేసుకుంటాను. అదైనా మావి ఇంకా మా పొలంలో పండిన రైసు. మా నాన్న అయితే ఇంకా దాన్ని సింగిల్ పాలిష్డ్ అని, అంటే కొంచెం బ్రౌన్ రైస్ అంటారు కదా, అలా కొంచెం సింగిల్ పాలిష్డ్ చేసేసి మాకు పంపిస్తారనమాట రైస్ అనేది. ఈ రైస్ అయితే ఇలానే వండేసుకుంటాను. ఇలా ఈ రైస్ అంతా అయిపోయినాక ఇక్కడ నేనైతే అదే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను. అదే కుడుము, ఇడ్లీ కాదు కుడుము పెట్టుకుంటున్నాను. కుడుములోకి చట్నీ కావాలి కదా, ఆ చట్నీ కోసం ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా, టమాటా పచ్చడి అయితే చేసేసుకుంటున్నాను. ఆకుకూరలు అనేవి వీక్లీ 3 times అయినా 4 times మినిమం ఉంటాయి మా ఇంట్లో. ఎందుకంటే కొంచెం ఆకుకూరలు కొంచెం ప్రిఫర్ ఉంటుంది. ఇలా పచ్చడిలోకైనా, ఇంకా పాలకూర ఇగురు, తోటకూర ఇగురు, ఇంకా పాలకూర పప్పు, ఏదో ఒక దాంట్లో యాడ్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ నేనైతే ఇంకా కొత్తిమీర పచ్చడి చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం వెల్లుల్లి గుడ్లు అయితే ఎక్కువే వేసేసుకుంటాను. కొంచెం కొట్టేసి వేసుకున్నాను. అది కొంచెం ఏగినాక పుదీనా, కొత్తిమీర కడిగేసింది అందులో వేసేసుకొని ఒక 5 minutes అనేది నేను ఫ్రై అయితే చేసేసుకున్నాను. ఇలా గ్రీన్గా ఉండేటప్పుడే మనం తీసేసుకోవాలన్నమాట, మరీ డ్రైగా ఫ్రై చేయకూడదు. ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ వేసేసి టమాటాలు కూడా వేసుకుని ఇలా నేను టమాటాలని ఒక 5 minutes అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. కుడుమని చెప్పాను కదా, ఇడ్లీ పిండితోనే ఇలా ఏకంగా ఒక ప్లేట్లో కుడుమ అయితే పెట్టేసుకుంటాం మా సైడ్ అయితే. ఇలా పెడితే మనకి టైము సేవ్ అవుతుంది, మనం ఎక్కువ సామాన్లు కూడా తోముకోవనే పని ఉండదు అనమాట. ఇడ్లీకి అయితే ఎక్కువ పాత్రలు అయితే పడతాయి కదా. ఇలా నేను కుడుము పెట్టుకుని ఒక 10 minutes ఉడికించుకుంటే కుడుము అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మా అబ్బాయికి స్కూల్ టైం అయిపోతుందని ఇంక మా అబ్బాయికి అయితే టిఫిన్ అయితే ఇస్తున్నాను. చట్నీ కూడా మనం వేరేగా అదే మనకి తాలింపు అయితే అవసరం లేదు, అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇక్కడ నేను మా అబ్బాయికి అయితే స్కూల్ టైం అయిపోతుందని ఫాస్ట్గా ఇడ్లీ అయితే పెట్టేశాను, అదే కుడుము పెట్టేశాను. ఇంకా తినేసి స్కూల్కి అయితే రెడీ అయిపోతున్నాడు. వెళ్లే ముందే ఇంకా నాకు స్కూల్కి ఇన్ని చాక్లెట్స్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలని అయితే పెద్ద లిస్టే చెప్పాడు అనమాట. ఇంట్లో పని అంతా తొందరగా కానించేసి నేను మా వారు కలిసి ఇంక డీమార్ట్కి అయితే బయలుదేరిపోయాము. డీమార్ట్కి వెళ్లే ముందే ఏమేమి కావాలి ఏంటనే చిన్న లిస్ట్ అయితే రాసేసుకున్నాను. ఇంట్లో సరుకులు ఏం అవసరం లేదు, ఎందుకంటే మొన్నే క్యాంటీన్కి వెళ్ళాం కదా, క్యాంటీన్లో సామాన్లన్నీ తీసుకుని వచ్చేసాను. ఓన్లీ ఇంక మా అబ్బాయి చెప్పిన చాక్లెట్స్ వాటి కోసమే డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్ అంటేనే చాలా గుండెల్లో రాయి పడిపోద్ది మగవాళ్ళకి, ఎందుకంటే ఒకటి కొనడానికి వెళ్ళి 10 కొనుక్కొని వస్తాం కదా మనమైతే. ఇంకా మా వారు కూడా సేమ్ అంతేని, వెళ్ళేటప్పుడు ముందే చెప్తారు ఏం కావాలి అదే తీసుకొని అనేసి, కానీ నేనైతే ఎక్స్ట్రానే తీసుకుని వస్తాను. ఇంకా మేమైతే లోపలికి వచ్చేసి ఇక్కడ మా అబ్బాయి చాక్లెట్స్ చెప్పాడు కదా, చాక్లెట్స్ కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా మా అబ్బాయి ఇంకా చెప్పాడు మా ఫ్రెండ్స్ అవి తీసుకుని వస్తారు, మా ఫ్రెండ్స్ ఇవి తీసుకుని వస్తారు, ఈ మోడల్ కావాలి ఆ మోడల్ కావాలని. కానీ మేము ఏది తీసుకురావాలి అదే తీసుకుని వచ్చాము. 5 star చాక్లెట్స్ పెద్దవి ఉంటాయి కదా 10 rupeesవి, అవి అయితే ఒక 100 అయితే తీసుకుని వచ్చాము. ఇంకా ఇక్కడ మధ్య ఫ్రూటీ ఉంటుంది కదా, అవి అయితే చూస్తున్నాము. ఎందుకంటే నైట్ మళ్ళీ కేక్ కటింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ వస్తారు, మా ఫ్యామిలీ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి కోసమని సాఫ్ట్ డ్రింక్ మనకు మధ్య దొరుకుతుంది కదా, అదైతే తీసుకున్నాము. మేమైతే స్ప్రైట్, కోకోకోలా అవన్నీ అంత ఎక్కువ ప్రిఫర్ చేయమన్నమాట. ఇంకా కిందన గ్రౌండ్ ఫ్లోర్లో అంతా తీసేసుకొని పైకైతే వచ్చాము. డీమార్ట్కి వచ్చే ఒక్కటి తీసుకుని వెళ్తే బాగుండదు కదా, ఇంకా మొత్తం ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి అన్ని ఫ్లోర్లు కూడా విజిట్ చేయాలి. నాదైతే అలానే ఉంటుంది, మొత్తం చూసి ఎక్కడ ఏం ఆఫర్లు ఉన్నాయి ఏంటని చూసుకునే వస్తాను. ఎక్కువేం తీసుకోలేదు ఈసారి అయితే, చాలా మనసుని కట్టు పెట్టుకుని వచ్చాను అనమాట. ఏమి తీసుకోకన్నా ఏది అవసరమైతే అదే తీసుకొని ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇవన్నీ చాలా ఉంటాయి. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినాక పైన బట్టలు ఉంటాయి. డీమార్ట్లో దొరకని వస్తువు అయితే ఉండదు నాకు తెలిసిన మట్టుగా, ఎందుకంటే అన్ని వస్తువులు దొరుకుతాయి. ఎలాంటి వాళ్ళైనా డీమార్ట్లో కొనొచ్చు అనమాట.
ఇంక ఇక్కడ పైకి వచ్చేసినాక ఈ చెప్పులు అనేవి డీమార్ట్లో చాలా చాలా బాగుంటాయండి. నేనైతే డైలీ వేర్ వాడుకునేవి అక్కడ ఎక్కువ డీమార్ట్లోనే కొంటాను. చూడండి ఎంత బాగున్నాయో, మనసు ఆగట్లేదు కానీ వద్దు వద్దని చెప్తుంది నా మనసు అయితే. ఇంకా అలా వేసి ట్రైల్ చూసి వచ్చేసాను కానీ తీసుకోలేదు. నాకు చెప్పులు పిచ్చి చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా చెప్పులు ఎక్కువగా ఉంటాను. ఇవి కూడా చాలా బాగున్నాయి. టెంప్ట్ అయిపోయాను కానీ వద్దు వద్దు అనేసి అనుకున్నా. చూడండి ఎంత బాగున్నాయో, అసలు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి డీమార్ట్లో అయితే. చాలా చాలా బాగున్నాయి. ఇంకా డీమార్ట్లో కొన్ని సరుకులన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. డీమార్ట్ నుంచి రాగానే ఇంక లంచ్ చేసేసి ఒక 1 అవర్ అయితే రెస్ట్ తీసేసుకున్నాము. అప్పటికల్లా ఇంక మా అబ్బాయి అయితే 3:30 కల్లా ఇంక స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇంక రాగానే ఒక ½ అవర్లో మా అబ్బాయిని రెడీ చేసి మేమైతే ఇప్పుడు షాపింగ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే షాపింగ్ అని అంటే మా అబ్బాయి బర్త్డే కదా, ఇంక డ్రెస్సెస్ తీసుకోవాలి కదా, అందుకోసమని మేము అమీర్పేటలో ఉండే పీవీఆర్ మాల్కి అయితే వచ్చేసాము. ఇదంతా అమీర్పేటనండి. అమీర్పేట అంటేనే చాలా చాలా నాకు ఇష్టం, ఎందుకంటే ఎక్కువ షాపింగ్ మాల్స్ ఉంటాయి. మళ్ళీ ఇంకా రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. చాలా మనకి రీజనబుల్గా ఉంటాయి, మోడల్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. అందుకే నాకు అంత ఇష్టం అనమాట అది. ఇంక మేమైతే అమీర్పేటలో ఉండే పీవీఆర్ మాల్కి అయితే వచ్చేసాము. పీవీఆర్ మాల్కి ఎందుకు ఎక్కువ వస్తాము అని అంటే ఇక్కడైతే చాలా మాల్స్ ఉంటాయి లోపల. బయట ఎక్కడైనా తీసుకున్నామంటే ఒక దగ్గర సెట్ కాకపోతే ఇంకో మాల్కి వెళ్ళాలి, అది ఒక పెద్ద, మళ్ళీ ఇంకా నడిసి వెళ్ళాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా. అది ఈ మాల్కి వచ్చామంటే ఇందులోనే చాలా మనకి మాల్స్ అయితే ఉంటాయి. మ్యాక్స్ ఉంటుంది, ట్రెండ్స్ ఉంటాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి. ఒకటి కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి మంచిగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని ఎక్కువ మేమైతే పీవీఆర్ మాల్, ఇంకా సెంట్రల్, ఇంకా మనకి ఫారం మాల్ ఉంటుంది కదా, అక్కడికైతే ఎక్కువ వెళ్తాం. ఎంతైనా అబ్బాయిల కన్నా అమ్మాయిలే బెస్ట్ అండి ఈ విషయంలో, బట్టల విషయంలో అనమాట. ఎందుకంటే ఈ అమ్మాయిలకైతే ఎన్ని మోడల్స్ ఉంటాయో అసలు ఎంత చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తాయి. అదే అబ్బాయిలకైతే టీ షర్టు, షర్టు, ప్యాంటు, షార్ట్స్ అంతే తప్ప ఇంక వేరేవైతే ఉండవు. మేమైతే ఒక 2-3 అవర్స్ అయితే 2 షర్ట్స్ తీయడానికి చాలా చాలా తిరిగామన్నమాట. ఎందుకంటే ఎందుకు అంత బాగా సెట్ కాలేదనమాట ఈసారి అయితే. ట్రెండ్స్లో ఒకటి, ఇంకా చాలా చాలా తిరిగామన్నమాట. ఇక్కడ చూడండి మా వారు చూపిస్తున్నారు కదా, ఏది చూసినా ఎందుకో డల్గా అనిపిస్తున్నాయి అనమాట. ఇక్కడ చూడండి మా అబ్బాయి పక్కన ఒక బొమ్మ ఉంటే బొమ్మలాగా యాక్ట్ చేసి చూపిస్తున్నాడు నాకు. మా అబ్బాయి కోసం బట్టలకి వెళ్ళినా ఇంకా మనం చూడకుండా ఉంటామా, ఇంక నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ తీసుకోలేదు. మనసు అంత కట్టుబడి పెట్టుకొని వచ్చాను అనమాట. ఎందుకంటే ముందు ముందు మాకు చాలా అకేషన్స్ ఉన్నాయి, వాటికి తీసుకోవాలి. ఇప్పుడు ఎందుకులేననేసి ఓన్లీ జస్ట్ చూసాను అనమాట. ఎలా ఉన్నాయి డ్రెస్సెస్, ఏ మోడల్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉంది, మనకి క్లాత్ ఎలా ఉంది, అవే ఓన్లీ చూసేసి ఇంక నేనైతే నేత్రానందం పొందాను అనమాట. ఓన్లీ విండో షాపింగ్ చేసా. ఎప్పుడు వెళ్ళినా ఒక 2-3 అయినా కంపల్సరీ అయితే నేనైతే టాప్స్ అయితే తీసేసుకుంటాను. ఈసారి అయితే ఏమీ తీసుకోకుండా వచ్చేసాను. ఇంక లోపల ఇక్కడ సూపర్ బజార్ అనేసి 9999 అని ఒక బజార్ పెట్టారు. అది వేరే స్టేట్ నుంచి వచ్చినట్లుంది. అందులో అయితే ఈ పిల్లలకి అయితే ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మా అబ్బాయి అయితే 150 రూపీస్ ఇచ్చి చిన్న కీ చైన్ అయితే తీసేసుకున్నాడు. ఇంకా మేము షాపింగ్ అంతా అయిపోయిందండి. ఇంకేదో 2 డ్రెస్సెస్ అయితే తీసేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. సరేనండి, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.